మిథున విషయంలో కథ మొత్తాన్ని ఒక మలుపు తిప్పింది భాను. భాను గనక మిథున గురించి చెప్పకపోతే మిథున విషయంలో ఏం జరుగుండేదో ఏమో అన్నట్టుగా అయిపోయుండేది. అయితే భానుకి మిథున అంటే పడదు. కానీ ఒక సాటి ఆడదానిలాగా తన కష్టాన్ని చూసి భాను చలించిపోయి దేవాకి ఫోన్ చేసి మిథున ఆచూకీ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. అసలు ఈ భానుకి మిథున గురించి ఎలా తెలిసింది ఏంటి అనేదైతే ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మిథునని ఈ ఆదిత్య తీసుకెళ్ళడం అయితే భాను చూస్తుంది. తన ఆటో డ్రైవర్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది కదా! అయితే దేవ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా మిథునతో పాటు. మరి మిథున మాత్రం ఇక్కడ తిరుగుతుంది ఏంటి అన్నట్టు వాళ్ళ వెహికల్‌ని ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడే భానుకి భయంకరమైన నిజాలనేవి తెలుస్తుంది. మామూలుగా ఆదిత్యని అమూల్ బేబీ అన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఏం తెలీదు, చాలా సాఫ్ట్ అమాయకుడు అని. కానీ ఈ ఆదిత్యలో ఇన్ని కుట్రలు దాగున్నాయా, ఇన్ని కోణాలు దాగున్నాయా అన్నట్టు షాక్ అయిపోతుంది భాను కూడా. అయితే మిథున గురించి నేను ఎలా చెప్పాలి, దేవ ఫోన్ కూడా కలవడం లేదు, ఏమైంది అని అయితే అనుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఇంట్లో కూడా తాళం వేసి ఉంటుంది. అయితే ఎలా చెప్పాలని అయితే అనుకుంటూ ఉంటే 24 గంటలు టైం ఇచ్చింది యష్మి దేవాకి. ఈ 24 గంటల్లో నీ భార్యని నువ్వు నా భార్య అని అంటున్నావు కదా, నేను తాళి కట్టిన భార్య అంటున్నావు కదా, తీసుకొస్తే సరి, లేదంటే నా స్టైల్లో నీకు ఈ ట్రీట్మెంట్ ఉండదని అయితే చెప్తుందనమాట. అయితే ఈ మిథునని కిడ్నాప్ చేసిన ఆదిత్య మిథున స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. తనను చూస్తూ నీ మీద ఉన్న ప్రేమ నీలా మార్చేసింది మిథున, లేదంటే నేను మంచిగానే ఉందాం అనుకున్నాను, నువ్వు నా భార్య అయితే చాలనుకున్నాను, కానీ నువ్వేమో దేవా దేవా అని కలవరిస్తూ ఉంటే నేను మిథున అని ఎన్ని రోజులని ఉండాలి, అందుకే నేను అనుకున్నది నేను సాధించాలని అయితే ఇలా చేయక తప్పలేదు, నన్ను క్షమించు, నువ్వు నా సొంతం అయితే చాలు అంటూ మిథున మీద ఆ చెడు దురుద్దేశంతో ఉంటాడనమాట. అంటే వాళ్ళ అక్క చెప్పినట్లుగానే మిథునని తను సొంతం చేసుకుంటే ఇక దేవ నా పేరు వినపడదు అని. ఒక రకంగా చెప్పాలి అంటే ఆదిత్య ఇలా తయారవడానికి కారణం కూడా ఆ త్రిపుర అనే చెప్పొచ్చు. బాగా రెచ్చగొట్టి నీది అనుకున్న వస్తువు నీ దగ్గరే ఉండాలి, పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఇంకా అసలు విషయం జరగలేదు, వాళ్ళిద్దరికి శోభనం కూడా జరగలేదు కాబట్టి నువ్వు మిథున కనుక లొంగ తీసుకుని సొంతం చేసుకుంటే ఇక పెళ్ళి తాళి అంటూ వెళ్ళదు, మానం కన్నా ఏది గొప్పది కాదు కదా అన్నట్టు మాట్లాడుతుందనమాట. దాన్నే ఫాలో అయిపోతాడు ఈ ఆదిత్య. అయితే భాను దేవాకి ఫోన్ చేయడం మంచిదవుతుంది. ఫోన్ చేసి మిథున ఆదిత్యతో వెళ్ళడం నేను చూశాను దేవా అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వేం చెప్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే, నిజంగా నేను చూశాను, మిథున ఏమో కళ్ళు తిరిగి పడిపోయినట్టు సీట్లో పడుకొని ఉంది, ఆదిత్య మాత్రం తన వెహికల్లో తీసుకుని వెళ్ళాడని చెప్పగానే ఒక్కసారిగా ఉడుకు రక్తంతో కోపం వచ్చేస్తుంది అనమాట. ఆదిత్య ఇంత పని చేశాడంటే కిడ్నాప్ చేసింది ఆదిత్య అన్న విషయం అయితే తెలుసుకుంటాడు. ఇంకా ఆదిత్య ఆచూకీ ఎలా తెలుసుకోవాలి, ఆదిత్య ఎక్కడ మిథున దాచిపెట్టాడని తెలుసుకోవాలని అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే మిథున ఇంతలో బతిలాడుకుంటుంది, ఆదిత్య నిన్ను ఇలా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వేంటి ఇలా మారడం ఏంటి, నేను వేరొకరి భార్యని, దేవ అంటే నాకు ప్రాణం, నేనంటే దేవాకి ప్రాణం, అంటే దేవ నేను వదిలించుకోవాలని చూస్తున్నాడు కదా, మామయ్య గారు నాకు మొత్తం చెప్పారు, వారం రోజుల టైం గురించి కూడా నాకు మొత్తం చెప్పారు, ఇక నా నుంచి నేను ఎవరు విడదీయలేరు, నువ్వు నా సొంతం, నీ వాడిలాగా నేను బలవంతంగా నీ మెళ్ళో తాళి కట్టను, ముహూర్తం ప్రకారం చేస్తానని, ఈసారి తాళి కట్టడాలు అలాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్గా ముహూర్తం ప్రకారం మన ఇద్దరం ఒకటవబోతున్నాం అన్నట్టు చెప్పి తర్వాత రోజు ముహూర్తం అన్నట్టు చెప్తాడనమాట. మిథునకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక మిథున ఏమో దేవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆదిత్య ఇలా తయారయ్యాడేంటి, అసలు ఇలా ఎప్పుడు నేను ఊహించలేదే, అసలు నేను ఎలా ఉన్నాను ఏంటో దేవ బాధపడుతూ ఉంటాడు, నా ఆచూకీ దేవాకి ఎలా తెలుస్తుంది, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు హెల్ప్ చేస్తారు, ఇక్కడ నుంచి నన్ను ఎవరు బయటకు రప్పిస్తారు, అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, ఆదిత్యని నన్ను కిడ్నాప్ చేశాడు, నన్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు అన్న విషయము ఇప్పుడు ఎలా అనైతే మిథున ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఎలా అయినా సరే దేవ మిథునని కాపాడే